అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మడి ఐడియాస్. ఈరోజు ఏంటంటే ఊటీ ఎళ్ళే రోజు మేమేమేమి చూసామో అది దీంట్లో ఇంక్లూడ్ చేశాను ఈ వీడియోలో. వెళ్తుంటే ఇది దారిలోనేనండి టీ ప్లాంట్స్ కనిపించాయి. ఎంత బాగున్నాయో అవి అంటే చూసిన వెంటనే వీడియో స్టార్ట్ చేశాననమాట. ఎంత బాగున్నాయో అది అసలు మనము అంటే వీడియోలో చూసే కన్నా మనం ఎక్స్పీరియన్స్ చేస్తే అదొక హ్యాపీనెస్ అనమాట. ఆ దగ్గరికి వెళ్ళి ఆ మంచు కొండలు, ఆ టీ ప్లాంట్స్ చాలా బాగా అనిపించాయి. నేను కారులో వెళ్ళేటప్పుడే ఈ వీడియో తీసాననమాట. అంత బాగా కనిపిస్తున్నాయి. మేము వెళ్ళే రోజు ఏంటంటే వర్షం అనమాట. ఫుల్ వర్షం, గొడుగులు పట్టుకొనే తిరగాల్సి వచ్చింది. కాకపోతే ఏంటంటే మాకు వీలు లేదనమాట ఇంకా ఆ రోజు చూసి నెక్స్ట్ రోజు వెళ్ళిపోవడానికి. అందుకు వర్షమైనా ఆ రోజే వెళ్ళాల్సి వచ్చింది. ఆ టీ ప్లాంట్స్ చూస్తుంటే ఎంత బాగుందో. వర్షం పడుతుందా, మంచు గ్రీనరీగా అసలు నేచర్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఊటీ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. అయితే ఫస్ట్ మాకు అంటే మేము కార్ మాట్లాడుకున్నాం అనమాట. 2000 తీసుకున్నారు అతను. ఫస్ట్ దొడబెట్ట పీక్కి తీసుకెళ్లారు. అక్కడ ఏంటంటే వర్షం కదండి, చూడండి అసలు వ్యూ ఏం కనిపించట్లేదు. ఎదురుగా ఉంది ఏంటంటే టెలిస్కోప్లో వ్యూ చూడొచ్చు అనమాట. మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు వర్షానికి ఎదురుగున్న మనుషులే కనిపించట్లేదు. పైకి ఎక్కాం కానీ ఇంకా ఏం యూజ్ లేదు, అలాగే ఎక్కామన్నమాట. ఆ తర్వాత అక్కడే టీ స్టాల్సు, మిరపకాయ బజ్జీలు అవన్నీ ఉంటాయన్నమాట. ఈ స్పాట్ ఎవరూ చూపించలేదండి. నేను యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశాను అనమాట ఊటీ వెళ్ళే ముందు. ఈ వ్యూ ఎవరు చూపించలేదనమాట. అక్కడ టీ స్టాల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఎదురుగా అంటే స్ట్రైట్గా ఎలాగొస్తే ఇది లాస్ట్కి కొండ ఒక వ్యూ అనేది ఉంటుంది అనమాట. అంటే వెళ్ళే దారి కూడా ఎంత బాగుందో చూడండి. ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. ఫోటోలు తీసుకోవచ్చు. మంచిగా ఉన్నప్పుడు వ్యూ కూడా బాగా కనిపిస్తుంది. వర్షం కాబట్టి ఏం కనిపించలేదు. ఆ వేలో కూడా వీడియో తీసుకోవచ్చు అనమాట. మంచిగా ఉన్నదనమాట. ఆ తర్వాత నెక్స్ట్ స్టార్ట్ అయ్యామన్నమాట. ఆ తర్వాత టీ ఫ్యాక్టరీకి పట్టుకెళ్ళారండి. అదే టీ మేకింగ్ మొత్తం ఎక్కువ లెంత్ వీడియో అయిపోతుందని అది వేరే సెపరేట్గా పెట్టాను వీడియో. ఫస్ట్ దొడబెట్ట పీక్, తర్వాత టీ ఫ్యాక్టరీ. మాకు టీ గార్డెన్ అనేది మిస్ చేశారనమాట. వెళ్ళే దారిలో టీ ప్లాంట్స్ కనిపించాయి అంతే. టీ గార్డెన్కి తీసుకెళ్ళలేదు. నేను తర్వాత అనుకున్నా అంటే తీసుకెళ్ళలేదే అని. ఆ తర్వాత నెక్స్ట్ ఆ వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో. అవి రియల్గా చూస్తేనే మనకి మనసుకి హాయిగా అనిపిస్తుంది అనమాట. వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటా. ఆ తర్వాత బొటానికల్ గార్డెన్కి తీసుకొచ్చారండి. దీని టికెట్ మాత్రం ఎక్కువే, 100 రూపీస్ అడల్ట్స్కి. పిల్లలకి 80యో 60యో అండి. ఫస్ట్ వెళ్ళగానే వర్షం కదా, చూడండి మొత్తం వాటరీగా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మేము డిసెంబర్లో వెళ్ళాం కదా, అంతగా ఫ్లవర్స్ అవేమీ లేవన్నమాట. మంచిగా అంటే చలికాలంలో వెళ్ళిన అక్టోబర్, సెప్టెంబర్ అలాంటి టైం అప్పుడైనా, లేదంటే సమ్మర్లో వెళ్ళినా బాగా ఉంటాయంట. ఫస్ట్ ఎంట్రన్స్లో ఈ ఆర్చ్ ఉంది. ఆ తర్వాత గ్రాస్తో అండి కొన్ని షేప్స్తో చేశారనమాట. ఇది ఈ వ్యూ ఇక్కడ చూసి వచ్చాక నేను మొన్న సార్ వచ్చారు మూవీ చూశాను. దాంట్లో అంటే కాజల్ కాకుండా ఇంకో హీరోయిన్ ఉంటుంది కదా, ఒక సాంగ్లో ఈ వ్యూ మొత్తం చూపిస్తారు. నాకు అనిపించింది మేము ఇదంతా చూసాం కదా, అంటే అదొక ఫీలింగ్ అనమాట. మనం చూసి వచ్చిన తర్వాత ఇంకా మూవీస్లో సాంగ్స్లో చూస్తే మనం వెళ్ళాం కదా అని అదొక ఫీలింగ్ అనమాట. ఆ తర్వాత ఇక్కడ 2 గ్లాసెస్ హౌసెస్ అనేవి ఉన్నాయి. ఒకటి ప్లాంట్స్ది, ఒకటి ఫ్లవర్స్ది. ప్లాంట్స్ది మూసారు, అంటే ఇప్పుడేం లేవనుకుంటా ప్లాంట్స్, అందుకు అది మూసారు. ఫ్లవర్స్ది అయితే ఎక్సలెంట్ అండి. మొత్తం రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి చుట్టూరా. ఒక రౌండ్ వేసి వస్తాము. ఆ తర్వాత బయటకు వచ్చాము. అంటే మేమేంటంటే వెళ్ళాం కదా, ఇంకా మొత్తం వచ్చేద్దాం, అక్కడక్కడ చూసి కొంచెం సేపు ఉండి వచ్చే కన్నా మొత్తం కవర్ చేద్దామని వచ్చాము. బొటానికల్ గార్డెన్లో ఇలాగ ఉందన్నమాట. ఇలాగ స్ట్రైట్గా వెళ్తే ఐ లవ్ ఊటీ అని ఇక్కడ ఒక ఫోటో తీసుకునే స్పాట్ ఉంది. ఆ తర్వాత గ్రాస్తో చూడండి ఇండియా లాగా వేశారు. ఇది కూడా బొటానికల్ గార్డెన్లోనే. ఇదిగోండి గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్ ఎస్టాబ్లిష్డ్ 1848 అని. ఇది మొత్తం గ్రాస్తోనే చేశారు. ఇదిగోండి 2 హౌసెస్ ఎలాగున్నాయి కదా, ఇదంతా ఆ సాంగ్లో చూశానండి. నాకైతే భలే అనిపించింది. అంటే మేము వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఆ మూవీ చూశాను అనమాట. మొత్తం ఊటీలోనే కదా అన్నట్టు. ఆ తర్వాత బయటకు వస్తాము. స్నాక్స్ ఏదైనా తిందామని చూసామన్నమాట. ఈ పొటాటోది ఎప్పుడు ట్రై చేయలేదు, వీడియోస్లో చూస్తూ ఉంటాను, ఒకసారి ట్రై చేద్దామని చేసాము.
ఒకటి 100 రూపీస్ తీసుకున్నారండి. మరి అంత ఫ్రెష్‌గా కాదు. ఎప్పుడో చేసి పెట్టిసినట్టున్నారు. ఏం బాలేదు. అంత నచ్చలేదనమాట. ఆ తర్వాత గుడ్లు చూపించాను కదా! ఇలాంటి గుడ్లు చూడడం మొదటిసారి. ఆ తర్వాత బోట్ హౌస్‌కెళ్ళాము. ఆ రోజు వర్షం కారణంగా అంటే రైడ్‌కి ఎళ్ళట్లేదనమాట. వర్షం ఎక్కువగా ఉంది కదా అని ఇంక తీసుకెళ్ళట్లేదు. అలాగా ఆపేశారు. ఇంకెళ్ళాము. అంటే అతను డ్రైవర్ తీసుకెళ్ళి చూపించేశారు. అలాగెళ్ళి చూసి అక్కడ ఫోటోషూట్ కూడా ఉందండి. మేము కొన్ని ఫోటోస్ తీసుకున్నాము. అవి ఎక్స్‌పీరియన్స్ చేసి ఇంకొస్తామనమాట. ఆ తర్వాత కర్ణాటక గార్డెన్స్ అండి. ఇదైతే ఎక్సలెంట్ అనమాట. ఎంత పెద్దదో అన్నీ పెద్ద పెద్దవే అండి. బొటానికల్ గార్డెన్ కూడా చూడడానికి పెద్దది. తిరగాలి మొత్తం. అంటే ఎక్కువుంటాయన్నమాట. కొందరేంటంటే పైన చూసి ఎళ్ళిపోతారు. మేమేంటంటే ఎళ్ళాం కదా! ఇంకెందుకు మొత్తం కవర్ చేద్దామని. ఇది ఫస్ట్ ఎళ్ళగానే కర్ణాటక గార్డెన్స్‌లో అనమాట. మొత్తం గ్రీనరీ ఎంత బాగా డిజైన్ చేశారో అసలు ఎలాంటి బావుందండి. చాలా బావుంది. మొత్తం మొక్కలు, గ్రాస్ అదే కదా! మనసుకు హాయిగా అనిపించింది. టెన్షన్స్ అన్నీ పోయి మంచిగా అనిపించింది. ఇక్కడ చూడండి పెబల్స్‌తో అదే స్టోన్స్‌తో ఎలిఫెంట్లు చేసి పెట్టారు. ఇదిగోండి చూసే మేరకు మొత్తం ఇదంతా కర్ణాటక గార్డెన్సేనండి. ఎంత పెద్దదో మేము అలాగే ఎళ్ళాం. ఫస్ట్ అనుకున్నాము ఇక్కడ నుంచి చూసి ఇంక రిటర్న్ అయిపోదాం అనుకున్నాము. అలాగా దిగే కొలది ఇంకా వస్తుంది. మొత్తం ఎంత పెద్దదో చాలా పెద్దది. అన్నిట్లికన్నా ఈ కర్ణాటక గార్డెన్స్ అనేది చాలా పెద్దదనమాట. దీంట్లో కూడా గ్రాస్ అదే టీ ప్లాంట్స్ ఉన్నాయండి. చూపిస్తాను. మొత్తం ఎళ్ళే కొలది చూపిస్తాను. ఇలా వేవ్ అనేది ఉందనమాట. ఈ గ్రాస్ మొత్తం కట్ చేశారు. ఇది కూడా కొన్ని కొన్ని మూవీస్‌లో చూపిస్తూ ఉంటారు. గ్రాసెస్ ఎటెళ్ళినా గ్రాసే వస్తూ ఉంటది కదా! అలాగా స్ట్రెయిట్‌గా వెళ్ళిన తర్వాత ఈ పాండ్ కనిపించింది. చేపలు చూడండి రకరకాల రంగురంగుల చేపలు ఎంత బావున్నాయో. ఇదంతా కర్ణాటక గార్డెన్సేనండి. కొందరేంటంటే కొంచెం కొంచెం చూస్తూ ఉంటారు. ఇవి కూడా మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఒకవేళ ఎళ్తే. అదిగోండి టీ ప్లాంట్స్ అని చెప్పాను కదా! కర్ణాటక గార్డెన్స్‌లో కూడా టీ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. ఇటు సైడు ఉన్నాయి, అటు సైడు ఉన్నాయి. ఆ తర్వాత ఒక బ్రిడ్జ్ ఉంది చూడండి. దీనిపైన. ఆ బ్రిడ్జ్ మాత్రం ఎక్కడం మర్చిపోవద్దు. నాకైతే కొంచెం భయంగా అనిపించింది. ఊగుతుందనమాట. నడుస్తుంటే ఊగుతూ ఉంది. కొంచెం భయం అనిపించింది కానీ ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఇంకెళ్ళాం కదా! ఇంక అన్నీ చూసేయాలనేసి ఎక్కేసాను ధైర్యం చేసి. అది ఎక్కువ మంది ఇదిగోండి మనుషులున్నారు కదా! ఒకరు నడిచినా సరే కదులుతూ ఉందనమాట అది. ఇది కూడా చాలా మూవీస్‌లో చూపించారండి. ఎంత బావుందో ఇక్కడ నుంచి వ్యూ చూడండి. కింద అదిగోండి బ్లూ కలర్‌లో ఉంది కదా! స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇప్పుడేంటంటే ఆపేసున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ సమ్మర్‌లోపు అయితే అదంతా బావుంటదండి. స్విమ్మింగ్ పూల్ అది వేడిగుంటది కాబట్టి. ఇప్పుడు ఎవరు అంతగా టూరిస్టులు ఎవరు రావట్లేదనేసి అది బంద్ చేస్తున్నట్టున్నారు. ఇదిగోండి ఆ గేటు. ఆ తర్వాత దీంట్లోకి ఇదంతా అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఇది రోజ్ గార్డెన్ అండి. రోజ్ గార్డెన్‌లో కూడా ఇప్పుడేమీ లేవు. వర్షము, ఇంకా చలికాలము ఎందుకో మరి మొత్తం రోజెస్ అన్నీ చూడండి. కొన్ని కొన్నున్నాయి అక్కడక్కడ. మనం సమ్మర్‌లో ఎళ్తే ఫుల్లు రోసెస్ ఉంటాయంట. రకరకాల రంగురంగులవి వెరైటీస్‌వి ఉంటాయి. ఆ తర్వాత ఇలాగొచ్చాము. ఇంకా ఇవి పైన్ ట్రీస్ అంటారా? అవి కనిపించాయి. అవి అయిపోయినాక ఇంక అయిపోయినట్టే.